భారతదేశపు రక్షణ శాఖ అయితే వివిధ విభాగాలు, అటు ఎయిర్ ఫోర్సు, అత్యవసర ఆయుధాలు కొన్ని, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కొన్ని ఫ్రాన్స్ నుంచి, కొన్ని అమెరికా నుంచి కొనుగోలుకి అడగటం, డబ్బులు ఓకే చేయటం, ఇమ్మీడియట్గా అవి వస్తూ ఉండటం సాగుతోంది. అదే సందర్భంలో ఆర్మీకి కావాల్సినటువంటి షార్ట్ రేంజ్ కొన్ని మిసైల్స్కి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్కి ఓకే చేసేశారు. అంటే అత్యవసర ఆయుధ సమీకరణ అన్నటువంటి దానికి కోట్ల రూపాయల డబ్బులు అవుతుంటాయి, ఓకే చేసేస్తున్నారు. తద్వారా ఆపరేషన్ అన్నటువంటిది తప్పదు. అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. దానికి కావలసినటువంటి ప్రిపరేషన్స్, యుద్ధం బిగిన్ అయ్యాక నా దగ్గర అది లేదు ఇది లేదు అంటాం కుదరదు. బిగిన్ అయిన తర్వాతన జరిగిపోవాలంతే. ఈ లోపే ఏం కావాలో అవి సమకూర్చుకోండి అన్నటువంటి రూట్లోనే ప్రస్తుతం సాగుతోంది. భారత్లో జరుగుతున్నటువంటి ఈ చర్యలకి ప్రతిగా ఏం చెయ్యాలో అక్కడ పాకిస్తాన్ ప్లాన్ చేసుకుంటుంటుంది. వాళ్ళ సైనికాధికారులు ఆలోచిస్తుంటారు. మన టీవీల్లో వచ్చే వార్తలు వీటిని బేస్ చేసుకుని వాళ్ళ ప్లానింగ్లు వాళ్ళకు ఉంటాయి. అదే సందర్భంలో వాళ్ళ దగ్గర నుంచి లీక్ అవుతున్నటువంటి దాన్ని బేస్ చేసుకుని మనకు ఉంటాయి. కాకుండా ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో కీ పాయింట్ అవుతుంది.